భారతరత్న వాజ్పేయి జన్మదిన వేడుకలను చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 ప్రధాన నగరాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేసిన ఘనత వాజ్పేయిదే అని కొనియాడారు. అను బాంబు పరీక్ష సైతం పరీక్ష నిర్వహించి ప్రపంచ దేశాలకు హెచ్చరికను జారీ చేసిన ధైర్యశాలి అని ఆయన కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు దుప్పట్లు పంపించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేపడుతున్నాం. అదేవిధంగా ఇంతకు మునిపే ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గంగినేని చెరువు కట్ట దగ్గర ఇందాకే భూమి పూజ చేసి రావడం జరిగింది. త్వరలోనే జనవరి మొదటి వారంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా 3 పార్టీల కూటమి నేతలను పిలిచి భారీ స్థాయిలో ఆ మహా నాయకుడి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు సహజంగా రాజకీయాల్లో అనేక పార్టీల్లో రాజకీయ నాయకులు ఉంటారు. కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతిజ్ఞులు. ఎందుకంటే వారు అజాత శత్రువు. స్వపక్షంలోనే కాదు విపక్షంలో కూడా వారిని వ్యతిరేకించే వాళ్ళు గాని వారిని విమర్శించే వాళ్ళు గాని ఈ భారతదేశంలో లేదు. ఆనాడు మొట్టమొదటిసారిగా శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో అడుగుపెట్టి పార్లమెంటు ఎంపీగా ప్రసంగించే సమయంలో ఆనాటి ప్రధాని నెహ్రూ గారే ఒకనాటికి భారతదేశ ప్రధానిగా నువ్వు ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తావని చెప్పి ఆనాడే వారు గుర్తించి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 96లో కావచ్చు, 98, 99లో 3 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశ అభివృద్ధి ముఖ చిత్రాన్నే మార్చిన నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒకప్పుడు భారతదేశంలో రోడ్లు అంటే మనకు తెలుసు, రైల్వే లైన్లు అంటే ఏ విధంగా ఉన్నాయో తెలుసు. అలాంటి స్థితిలో శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఏదైతే స్వర్ణ చతుర్భుజి 4 మహానగరాలను ఢిల్లీ టు చెన్నై, చెన్నై టు కలకత్తా, కలకత్తా టు ఢిల్లీ, ఢిల్లీ టు ముంబై 4 మహానగరాలు కలుపుతూ స్వర్ణభుజి 4 లైన్ల రహదారి ప్రాజెక్టులు ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో అందరూ నవ్వారు. సహజంగా వాజ్పేయి గారికి కవిత్వం అంటే చాలా మక్కువ. వాజ్పేయి గారు రాత్రి ఏదో కలగన్నట్టుగా ఉంది, భారతదేశంలో ఇది సాధ్యమేనా అని. కానీ వారి పదవీ కాలంలోనే కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఆ ప్రాజెక్టు చేసి దేశంలో రవాణా రంగ చరిత్రను, పారిశ్రామిక అభివృద్ధికి ఆద్యుడు, ఈ దేశ ముఖ చిత్రాన్ని అభివృద్ధి పదంలో మార్చిన అభివృద్ధి ప్రదాత